అర్థమైంది. మొత్తం నాన్ సింక్. ఈ సంగతి సెకండ్ హాఫ్ లో చూద్దాం. తొందరగా మా ఇద్దరు సింక్ లో కొట్టాలి. నేను దెబ్బలు తిన్నా. పర్ఫెక్ట్. సింక్ లో తినాలి. ఇంకోసారి సారీ, అదిగో దారి. నీ కడుపున ఎంతమంది పుట్టినా సరస్వతి, చివరికి వాడొక్కడే నిన్ను చూడ్డానికి దారి చూపించాడు. నా రక్తంలో తప్పు లేదని నిరూపించాడు నా మనవడు. అరే, ఈ వయసులోనే మీకు గంటలు గంటలు మాట్లాడుకోకపోవటం అలవాటైతే రేపు పెద్దయ్యాక వచ్చే గొడవలకి రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయిరా. మనకు కావలసిన వాళ్ళ మీద అలక ఒక అల్లరిలాగా మళ్లీ కలిశాక ప్రేమ రెట్టింపయ్యేలా ఉండాలి, కానీ మనల్ని దూరం చేసేలా కాదు. ఇంత తెలిసిన మీరు ఇన్నేళ్లు మా తాతని ఎందుకు దూరంగా పెట్టారు? మీ క్లోజ్ ఫ్రెండ్ రఘురామయ్య గారు మనవడిని. వెళ్ళి కలిసి ఆడుకోండి. మీరు అలా ఫేస్ తిప్పుకొని వెళ్ళిపోవడానికి నన్ను మా తాతేం పంపలేదు. మిమ్మల్ని కలుద్దామని నేనే వచ్చాను. మీ ఫ్రెండ్ మిమ్మల్ని, మమ్మల్ని, అందరినీ ఇంకొన్ని రోజుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ విషయం ఆయన మీతో చెప్తాం అనుకున్నా మీకు చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు కాబట్టి నేను చెప్దామని వచ్చాను. మీకు చెప్పకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఆయన మీద కోపం పెంచుకొని ఇంకొన్నాళ్ళు ఆయన దూరంగా ఉంచుదాం అనుకున్నా ఆయన మనతో ఉండరు. సూరి, ఏరా, నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిపై వెళ్ళిపోదాం అనుకున్నావా? అబ్బా, నువ్వు వచ్చాక చావు కూడా చిన్నదైపోయిందిరా. నిన్ను కలవకుండానే పైకి పోతాననుకున్నా. అలాంటి మనవడు పక్కనుంటే ఏ తాత కోరికైనా తీరకుండా ఉంటుందా? అరే, నాకు మాటివు. ఛే రే, బ్రతికుండే వాళ్ళు మీరివ్వాలి మాట. పోయేవాడి దగ్గర తీసుకుంటే తీర్చడానికి నేనుండాను కదా. నువ్వు ఉండగానే తీరేలా చేస్తా. నీ మనవణ్ణి నా మనవరాలకిచ్చేయి, సరేనా? తాత, మీరు మనుషులు మాత్రమే వేరు, ఇద్దరు మనసులు ఒకటే. మరి దీనికి నీ కొడుకు ఒప్పుకుంటాడా? వాడొప్పుకునేదేంటి? నేను నీలా ఆస్తులన్నీ పంచేసి కూర్చోలా, అన్ని గుప్పెట్లో పెట్టుకుని కంట్రోల్లో పెట్టా. ఎవడన్నా కాదు అనాలి. ఏం నాన్నగారు చిన్నపిల్లలు కొట్టినట్టు కొడతారు? రేయ్, 50 ఏళ్ళు వచ్చేంత వరకు కొడతానని చెప్పాను కదరా. నాన్నగారు, మీరు ఎన్నేళ్ళు కొట్టినా సరే నా కూతురు నా రఘురామ ఇంటికి పంపించను. ఆ రోజు ఆ టైంకి అంబులెన్స్ అటు వెళ్తూ ఆగిపోయి ఉంటే ఇవాళ మీరు మాకు ఉండేవారు కాదు. అంబులెన్స్ లో హార్ట్ అటాక్ ఎటువైపు వస్తే అటువైపు తిరగవండి. దాన్ని మనిషి పంపాలి. అది పంపించింది ఏ ఫ్రెండే. అనుకున్నా వాడి సూర్యాని అంత తేలిగ్గా వదిలేయడని. విన్నావుగా ఇప్పుడు? పిలవరా నా మనవరాల్ని, ఇచ్చేరా వాడి మనవడికి. చిన్నడా, నువ్వు కూడా చెప్పొచ్చు కదా. ఏం డిస్కషన్ జరుగుతుంది? నీ పెళ్లి గురించి ఫైట్. అవునా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇది పెళ్లి నాన్న, నీకు నాకు నచ్చడం కాదు, దానికి నచ్చాలి. అయ్యయ్యో, ఒరే, అది ఈ అబ్బాయి ప్రేమించుకుంటున్నారా? నేనా? చిచి, నేను కాదు, అతనే ప్రేమించాడు. ఎవరు చేస్తే ఏంటి, లవ్వే కదా, జరగాల్సింది పెళ్లే కదా. అంతే అంటావా? మరి అంతే. ఏంటి అంతేనంటావు? మరి ఈ పెళ్లి ఎలాగైనా జరిపించమని అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఇప్పించి ఒప్పించావు కదా నన్ను. అమ్మా 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 అంటే మాకు తెలియకుండానే నడిపించేద్దాం అనుకున్నావా? ఏంటి, నేనంత నడిపానా? ఏంటే నాన్నకు ఒక్క మాట చెప్పకుండా నడుపుతున్నావు? చెప్పి నడిపించమంటారా ఏంటి? ఇప్పుడు చెప్పింది కదా నడుపుతుందని, చెయ్యండి. మావయ్య గారు, ఇద్దరు పక్క నుండి సైలెంట్ గా నడిపించేస్తున్నారు, మీరు చెప్పినట్టు చేసేయండి. ఏం మాడుతున్నావే? చెట్టంతంటే నిలబడుతున్నాను, ఓ తోసుకుంటూ వెళ్ళిపోతాం మా నాన్న దగ్గరికి, నేను ఒప్పుకోకుండా. శభాష్ రసీనా,
నా కొడుకు అనిపించావు. నేనేమన్నా నాన్న? నాన్నని నేనే ఒప్పుకోవాలి అని అన్నావు కదరా, ఒప్పుకో. నాన్న ఆ? ఎవరొద్దన్నారు? చేసి పెళ్లి చేసి. నాన్న, ఒప్పుకున్నానా? ఒప్పుకునే ఉంటారు నాన్న నాలాగా. ఒప్పుకునే ఉంటానులే. పెళ్లి ఖాయం బాబు. మా అమ్మాయి చేత్తో మంచి కాఫీ తాగేళ్ళు, సరేనా? నా టిక్టాక్ వీడియో నాకు తెలియకుండా తీసినట్టు, నా ఇన్స్టా స్టోరీ నాకు తెలియకుండా పెట్టినట్టు, నాకు తెలియకుండా నిన్ను నేను ఎలా లవ్ చేస్తా? లవ్ లో కూడా టిక్ టాక్ అవసరమా? ఎస్, చెప్పు. ఏంజిల్ ఆడిన లాజిక్ కరెక్టే కదా? ఒక్కోసారి మనకి తెలియకుండా అవతల వాళ్ళ వీడియో నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చేయవల్ ట్యాప్ చేస్తుంది కదా, అప్పుడు లైక్ పడుతుంది కదా. ఇది కూడా అంతే. అవును, అలా చాలాసార్లు చేసా. మా బంగారు కొండే. అక్కడ లైక్ కాబట్టి వెళ్ళి చేయి ట్యాప్ చేస్తుంది, ఇక్కడ లవ్ కాబట్టి నీ కళ్ళు నన్ను ట్యాప్ చేసావు. అవునవును, మొన్న నువ్వు నన్ను ఫాలో అవుతున్నప్పుడు నా కళ్ళు నిన్ను ట్యాప్ చేసాయి కదా. అవునవునవును. కానీ నీ మీద నాకు బాగా కోపం ఉంది కదా. దీన్నే లవ్ అంటారు. అది కోప రూపంలో బయటకు వచ్చింది. నీకు నన్ను కొట్టి చంపాలనిపిస్తుంది కదా. మామూలుగా కాదు. హే నాటి, ఇదంతా పెళ్ళైన తర్వాతే. ఓహో, ఇదంతా దాని కిందకే వస్తుందా? అవును, మంది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇది ఒకటి ఉంది కదా, మంది లవ్ కమ్ అరేంజ్డ్. అవును, నువ్వు లవ్ చేసావు, నేను పెళ్లి చేసుకుంటున్నా. సో మిక్స్ అయి లవ్ కమ్ అరేంజ్డ్. am I right? కరెక్ట్. ఏదో తెంగరే ప్లస్ బుచ్చి. ఏంటి? ఏం లేదు, మీ ఫ్యామిలీ పుణ్యమా అని పెద్ద కష్టపడకుండా పని అయిపోయింది. మా నాన్న ఎలా కన్విన్స్ చేయాలో. ఓ మై నాన్న, వేర్ ఆర్ యు డా? ఎరా, నేను పిక్కు పంపి ఇది నీ పెళ్ళావంటే నువ్వు ఓటు పంపి ఇది నా కోళ్ళంటావా? అందుకేరా నేను వదలకుండా అంటి పెట్టుకొని ఉండేది. నానా, నాకు ఆ అమ్మాయి నచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడేశాను, ఓకే అన్నారు. నీకు ఓకే అంటే 10 రోజుల్లో పెళ్లి. ముందు నాన్న లైన్ లోకి రమ్మను. హాయ్. ఏనానా, ఇది నీ పనే కదా? ఆఖరి కోరిక వంకాయని దేనో తగిలిచ్చావు. తగిలిస్తే తగులుకుంటాడా? వాడు నీ కొడుకు. నా కొడుకే నా మాట వినడు, మళ్ళీ వాడు కొడుకు వింటాడా? లాస్ట్ డేస్ లో కూడా లాజికల్ గా తక్కువ లేదు. అసలు నిన్ననాలి. నానా, తాతనే ఉంటే బాగో చెప్తున్నాను. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇమీడియట్ గా వచ్చి ఎంగేజ్మెంట్ ఆపు, లేదా నువ్వు వచ్చేలోపు పెళ్లి చేసుకుని ఇద్దరు ఎదురొస్తాం ఎయిర్పోర్ట్ కి. ఇంతలా బెదిరించాక రాక చస్తానా? చచ్చినట్టు వస్తాను. ఎలా జరుగుతుందో చూస్తాను. ఎరా, నాన్నగారు సెండ్ ఆఫ్ ఎలా షెడ్యూల్ చేయాలో అర్థం కాకుండా చచ్చిపోతా ఉంటే నువ్వేంట్రా సడన్ గా పెళ్ళని చెప్పి? అదంతా నాకు తెలీదు. మీరు లేకపోతే రాకపోతే నేను పెళ్లి చేసుకోను. తాత కొడుకు 2 వారాలు ఇచ్చినప్పుడు నా అకౌంట్ కి ఇంకో 2 వారాలు ఇవ్వలేరా? లాజిక్ టచ్ చేశారు. దండ్రా, అందరం వస్తాం. అందరూ వస్తున్నారంటే మేమెందుకు రాకుండా ఉంటాం? వచ్చేస్తాం సాయి. పైగా క్యాటరింగ్ కూడా మాదే. బయట తినే రూపాయి ఏదో మేమే తింటాం అంటున్నారు మీ బాబాయ్. మాట్లాడరే. అవునరా, మీ పిన్నంటే అన్నట్టే. సాయి, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఫోన్ లో కాదు, మీరు అందరు కలిసి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి, సరేనా? ఓకే, బాయ్. తాత, అందరూ వచ్చేస్తున్నారు. మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే సరదాలో మునిగాడే. పదవారే వస్తుంటే అరుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే.
సరదాలో మునిగాడే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే వెల్కమ్ టు ఇండియా. ఓకే బ్యాక్. హైదరాబాద్ లోనే కాపు కాసావు, పైగా దాన్ని ఎక్కడ దాకా తీసుకొచ్చేసావు. కొంప తీసి పెళ్లి చేసుకుని కాపురం కుక్కట్ పళ్ళు పెట్టేసావా నీ క్యాటరింగ్ బాబాయ్ కొంపలో? నానా నీ స్క్రిప్ట్ నువ్వు రాసుకోకు. నీ పర్మిషన్ లేకుండా, నీ బ్లెస్సింగ్స్ లేకుండా నీ లైఫ్ లో నీ కోడలు నేను తీసుకొస్తాను. పర్మిషన్స్ లో బ్లెస్సింగ్స్ వెంటనే పంపించే, లేకపోతే ఇక్కడ చెప్పేస్తాను. నానా నీకు నీ మీద కంటే నా మీదే లవ్ ఎక్కువ తెలుసుగా. ఉండరా అసలు దామోదరం పెద్ద క్లయింట్ రా, 5 years ప్రాజెక్ట్ రా. ఇది నా లైఫ్ ప్రాజెక్ట్ నానా. నీ ప్రాజెక్ట్ కోసం నా లైఫ్ నేను అమ్మేసుకోవాలా? డబ్బు కోసం నీ కొడుకు జీవితాన్ని అమ్మేస్తావా? నువ్వు అలాంటి ఫాదర్ వా నాన్న? చెప్పు నాన్న, చెప్పు. అవతల ఆయనకు ఓకే చెప్పేసి స్వీట్ పాన్ వేసేసుకున్నావు. స్వీట్ పానా? ఒక రోజు సార్ మా వాడు నిన్న నైట్ మీ పాప ఫోటో చేసి పిచ్చెక్కిపోయి పొద్దున్నే ఫోన్ చేసి నాన్న టైం చూసి సార్ నోట్లో స్వీట్ పాన్ ఎట్టే అన్నాడు. అర్థం కాలా? తాంబూలాలు సార్, ఎంగేజ్మెంట్. Oh, that's the బ్యూటీ కదా. yes. అయినా నీకు పాన్ అంటే పడదగా నాన్న, ఎలా టెంప్ట్ అయ్యావు? నేను టెంప్ట్ అయింది పానకి కాదురా, ప్రాజెక్ట్. అదిగో అతనే ఫోన్ చేస్తాడు. ఎత్తు. ఏం చెప్పను, చెప్పండి సార్. Hey, what happened? సడన్ గా రాజమండ్రి వెళ్ళారంట? అవును సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది సార్. అవునా? మీ వాయిస్ మాడ్యులేషన్ వింటుంటే సిచ్యువేషన్ అర్థమవుతోంది సార్. యాక్చువల్లీ నాకు మా ఫాదర్ అంటే చాలా లవ్ అండ్ రెస్పెక్ట్. లాస్ట్ డేస్ లో మీలాగానే అస్సలు ఆయన వదిలిపెట్టలేదు నేను కూడా అస్సలు వదిలిపెట్టకూడదనే వచ్చాను సార్. ఉంటాను సార్. జస్ట్ మినిట్. ఏంటి సార్ చెప్పండి సార్. ఆయన హెల్త్ అప్డేట్స్ కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉండండి. విల్ అప్రిషియేట్ దట్. ఓకే సార్. నానా నువ్వు చెప్పినట్టు వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను అనుకో, ఇల్లరేకు అని చెప్పి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. నిన్ను నన్ను విడదీసి. అలా జరగదు, అలా జరగదు. అబ్బాబే అదే ఈ అమ్మాయిని చేసుకున్నాను అనుకో, మేమిద్దరం లైఫ్ లాంగ్ నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాం. చాయిస్ ఇస్ యువర్స్. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? నాన్నే రాజమండ్రిలో దొరికాడు. పెళ్ళాందే ఉంది. రాక్షసులా ఉందిరా ఇది. కాదు, దేవతని. ఏంజల్ ఆర్నా. అంకుల్ క్యాచ్. ఎక్స్ప్రెషన్ బాగుంది. లెట్స్ టేక్ వన్ టిక్ టాక్ వీడియో. ఒక్క నిమిషం. రాజమండ్రికి ఫ్లైట్ టైం అయింది. పదండి అమ్మ పదమ్మా. ఈ ఎన్ఆర్ఎల్ కి టిక్ టాక్ వాల్యూ తెలీదు. నానా పెద్దనే వచ్చాడు.
ఎంతమంది వచ్చినా నా పెద్ద కొడుకు లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. రేయ్ పెద్దోడా నానా వచ్చేసావా? ఏంటి ఆవేశం ఏంటి? ఇంకా 3 వారాలు టైం ఉంది. పోతే పోయిందిరా గుప్పెడి పురాణం. నువ్వు వచ్చావు కదా జ్యూసు. ఏంట్రో ఊర్లో దిగ్గానే వ్యాపారం మొదలెట్టావా? ఎవడాడు గోళ్ళలో కూర్చుతున్నాడు? బావుగారు మా తమ్ముడు మరదలు కొత్తగా పెళ్ళైంది. చిలకా గోరింకలు మమ్మల్ని వదిలిపెట్టి అస్సలు ఉండలేరు. కనబడుతూనే ఉంది చేతులు మెలేసుకొని ఇళ్ళు సరస్సు. రే నా ఫ్రెండ్ సూర్యనారాయణ గుర్తుపట్టావా? ఆ రోజు నేను పోలేదా? నా ఫ్రెండ్ అంబులెన్స్ పంపించి బతికించాడు. ఆ సలహా వీడే ఇచ్చాడురా. దిక్కుమాల క్రెడిట్లని ఇప్పుడు ఎందుకులే గాని. నానా ఆర్న వాళ్ళ ఫాదరు మదరు. నమస్కారం. మొత్తం టైం అవుతుంది బాబు గారు, రండి. నువ్వురా నాన్న, ఈ ఇంట్లో చావు ఒకటి ఉన్నదన్నది మర్చిపోయారా? డెకరేషన్లు ఎక్కలు పక్కపక్కలు చాలా విరుద్ధంగా ఉంది. నువ్వు వచ్చావు కదా వద్దన్నా గుర్తు చేయడానికి అని కామెడీగా ఉందిరా అంతాను. హాయ్ అండి, నేను మీ ఏంజల్ అర్నాని. కాసేపట్లో నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. తిను నా వుడ్ బి సాయ్. సాయ్ సే హాయ్. హాయ్. టాబ్లెట్స్ అవసరం లేదురా. ఏంట్రా అయినా ఉండండి నేను కూడా వస్తున్నాను. బాగా నచ్చింది కదా? ఎస్. నాన్న నిజంగానే నీకు ఇది ఫైనల్ స్టేజ్? సెమీఫైనల్స్. హర్టెడ్ అంటే సింగిల్ రింగ్కే ఫోన్ ఎత్తుతున్నావు, సెల్ఫీలు దిగుతున్నావు, 3 పూట్ల ఫోన్ చేస్తున్నావు, ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నావు. నీలో అనారోగ్య కళ కంటే ఆరోగ్య కళ దగదగలా ఆడుతుంటాను. అంటే శతమానం భవతి సినిమాల లాగా ప్రకాష్ రాజు విడాకులు ఇస్తున్నాను బిస్కెట్ అయ్యగానే పిల్లలందరూ నిజమాన పొలోబర పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, ఎందుకేమో అడగకుండా. అలా మేమేమైనా పరిగెత్తుకుంటూ వచ్చేసావా అని చిన్న డౌట్ అంతే. చావుని అడ్డం పెట్టుకుని పిల్లల్ని నా దగ్గరికి రప్పించుకునే కర్మ నాకు పట్టలేదురా. ఏంట్రా ఇలా ఉన్నాడు వీడు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమే, ఏదనిపిస్తే అది చేసేయడమే. అలా కాకపోయినా అవతల లేదని అనుకుంటారని మినిమం కామన్ సెన్స్ లేదంటే అతనుగా. వాడంతేరా, ఏది మనసులో దాచుకోడా. వాడికి అన్ని క్లారిటీ కావాలి. వదిలే రా, టైం అయింది. రఘు, ఏమైందిరా? ఏమైంది తాత? చుట్టూ చుట్టాలు, ఎదురుగా నా వాళ్ళు, పక్కన నువ్వు. ప్రాణాలు వదిలేయడానికి ఇంతకన్నా మంచి టైం ఏముంటుందిరా? తాత 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 లే తాత తాత లే తాత
సార్ డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి. సరే ఉంటాను, వెళ్ళు. అనయ్య, ఇప్పుడు నాన్న ఆస్తులన్నీ అందరికి పనిచేసినట్లేగా? ఏంట్రా ఏమంటున్నావు? 5 years ముందు అసెట్లన్నీ అందరికి సమానంగా పనిచేశారు. గత 5 సంవత్సరాల్లో ఏవైనా స్థలాలు, తోటలు కొని ఉంటే వాటి సంతకాలు, పంపకాలు కూడా చేసేసుకుంటే బెటర్ కదా. ఎందుకంటే దానికోసం మళ్ళీ రావాలంటే ఇట్ బి షెడ్యూల్ నైట్. ఈ డిస్కషన్ ఇక్కడ పెడితే మొహం మీద వస్తారు. వై? ఇట్స్ ప్లానింగ్. నర్స్ వస్తుంది, ఉండు. నర్స్, ఏం పరిస్థితి ఏంటండి? అది అంటే పోయారా? ఏదో ఒకటి కన్ఫర్మ్ చెయ్యమ్మా, మాకు అన్ని తెలుసు, మెట్లగా ప్రిపేర్ అయ్యే ఉన్నాం. And why are you crying, sister? పోయింది మా నాన్నగారు, మేమే ఏడవాలి. Hey all, cry. సార్ తను కొంచెం ఎమోషనల్, డాక్టర్ గారు ఇంకా చూస్తున్నారు, మీరు కాస్త ఓపిక పట్టండి. నువ్వు పదా, డ్రెస్సింగ్ చేయాలి పేషెంట్ కి. ఓపిక పడతానే ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి. ఆపండి, అవతల ఏం అయిపోలేదు, ఊరుకోండి. అదేంటన్నయ్య అలా అంటావు? మావి గారు చివరి క్షణాల్లో ఉంటే మనస్ఫూర్తిగా ఏడనివరా? ఇందాక అంబులెన్స్ లో ఉన్నప్పుడు మధ్య క్షణాలా? నా అన్న పోతే సైరా చూద్దాం, సౌత్ ఇండియాలో షాపింగ్ చేద్దాం కలిసి కారులో పెట్టారు కదా డిస్కషన్. ఏమి డ్రామాలు ఆడుతున్నారే చెంగులు అడ్డు పెట్టుకుని. అన్నయ్యకి అమెరికా వెళ్ళిన తర్వాత కదా ఎక్కడం ఎక్కువైంది. నా అన్న పోతున్నారని బాధ లేదు కానీ భోజనాల కాంట్రాక్ట్ నాదే అని మొహం వెలిగిపోతుంది చూడు, సిగ్గు లేకుండా. సైలెంట్ గా ఉంటారా? సైలెంట్ గానే ఉన్నావు. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఎంత ఎడ్యుకొచ్చిందో చూడు. కామెడీగా ఉందిరా నీకంతా. మీ బాబుకి నిజంగా దండంరా బాబు. ఆయనకి ఇంత సంస్కారం ఉన్నా నాకు ఇన్ని తిప్పలు ఉండేవి కాదురా బాబు. సార్ ఇది సార్ హాస్పిటల్, అది ఐసీయూ అండి, నాన్న అందులోనే పెట్టాం. ఈ టైమే ఎగ్జిట్ సార్. తక్కువ సార్ చూస్తాను, ఇది ఎగ్జిట్ సార్, అటు నుంచి అటే వెళ్ళిపోతాం. అదేంటి సార్ ఇదంతా చూపిస్తున్నారేంటి? అంటే ఎయిర్పోర్ట్ లో ఫోన్ చేసినప్పుడు సరిగా మాట్లాడలేదు కదా, ఏదో కవర్ చేశాను అనుకోకుండా క్లారిటీగా చూపిస్తున్నాను సార్. అసలు తండ్రి విషయంలో ఎవడన్నా అబద్ధం ఆడతాడా? అది నాన్నంటే ఇంత ప్రేమ ఉన్న మీరు. చాలు సార్, ఈ క్లారిటీ మీకుంటే అదే నాకు. సార్ ఫ్రేమ్ లోకి నర్స్ వచ్చింది, ఇప్పుడే మీకు ఫోన్ చేస్తాను సార్. గాడ్ బ్లెస్ సార్. ఏమా ఏంటి? అంతా అయిపోయింది సార్, ఇంకా ఆయన మనకి లేరు సార్. నెమ్మది హాస్పిటల్ చచ్చిరాడా మగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవరా? మీరు మెసేజ్లు పంపించుకోండి. లేదన్నయ్య, నేను ఫోటో తీసి మంచి డిజైన్ చేసి ట్వీట్ చేస్తా. ఇంక రిప్ మెసేజ్లు చదువుకుంటూ కూర్చోవడమే. హలో సార్. ఏంటి సార్ ఫోన్ పెట్టగానే మెసేజ్ పెట్టేశారు? సార్ ఫోన్ కి మెసేజ్ కి మధ్య నర్స్ వచ్చి బ్యాడ్ న్యూస్ చెప్పింది సార్. ఐఎమ్ సో సారీ సార్. అవును, అందరూ వచ్చేసినట్టేనా? ఉన్నారు సార్. ఈ ఏడుపులు వినిపిస్తున్నాయి కదా సార్ మీకు. సార్ ఈ పెళ్లి 1 year పోస్ట్పోన్ చేయగలిగితే. అయ్యో సార్, మీరు ఎలా చెప్తే ఎలా సార్. మీరు మీ ఫ్యామిలీ డిప్రెషన్ నుంచి కోలుకోండి, తర్వాత చూద్దాం. సార్ అలాగే ప్రాజెక్టు. సార్ ఐ టోల్డ్ యూ నాట్ టు వరీ, నేను పర్సనల్ గా ఫాలో అప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటనే ఏదో ప్రాజెక్ట్ వర్కౌట్ అయినట్టుంది. ఏదో ఈ బ్యాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ లేరా. ఫోన్లే, నాన్న పోయినా నీకు ఇలా ఉపయోగపడ్డాడు. నాకేం ప్లాన్ చేసిపోయాడు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. చిచి, చూసుకొని చెప్పు సిస్టర్. యు షుడ్ హావ్ అట్లీస్ట్ క్రాస్ చెక్ విత్ ఐసీయూ. సారీ సార్, టెన్షన్ లో సిస్టర్ ఏదో చెప్పేసింది. హలో ఎక్స్క్యూజ్ మీ సారీ అండి. పోయింది మీ ఫాదర్ కాదు, వాళ్ళ ఫాదర్. వాట్? ఏ స్వామి, చనిపోయింది మీ నాన్నగారయ్యా. పాపం మీ బదులు వీళ్ళు ఏడుస్తున్నారు. మా నాన్నగారి పరిస్థితి ఏంటి? హౌజీ? హీస్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. మిమ్మల్ని అందరినీ చూసిన ఎక్సైట్మెంట్ లో ఏదో జస్ట్ కళ్ళు తిరిగి పడ్డారంతే. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అవును సార్, మీరందరూ వచ్చి ఇచ్చిన ఆనందంలో ఆయన ఆయుష్ ఇంకొన్ని రోజులు పెంచుకున్నారు. క్లారిటీ ఇస్తాను సార్. ఆనందానికి మించిన గొప్ప మెడిసిన్ లేదని ప్రూవ్ చేశారు.
మిమ్మల్ని అందరినీ చూడాలని మీ అందరితో ఉండాలని ఆయన కోరిక తీరి మనసు తేలికై ఇంకొక 2 వారాలు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఆయనే. క్లారిటీయా? మరి 2 వారాల క్రితం చెప్పిన 5 వారాల సంగతి? సార్ అవి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. నిశ్చింతగా వాడుకోండి, ఇక్కడే ఉండి. 6th వీక్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సే లేదన్నావు కదా. మరి వైద్య శాస్త్రానికి సవాలు విసిరి లేచి కూర్చున్నారు కదా, మనం ఏం చేద్దాం? హలో సార్, సారీ టు బాదర్ యు అగైన్, కానీ ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. చెప్తా వద్దా? చెప్పేద్దాం, నిజం చెప్పేద్దాం. మీరేంట్రా ఇక్కడ? హలో సార్, మీకు 100 years పైనేనండి. మీకు విషయం క్లారిటీ ఇద్దామని టెర్రస్ మీదకి ఇప్పుడే వచ్చాను, ఈలోగా మీరే చేశారు. సార్ ఐ టోటలీ అండర్స్టాండ్. మీ ఫాదర్ ఎక్స్పైర్ అయిన బాధని నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, అంతేగా? చెప్పండి సార్ ప్లీజ్. అదే సార్, నిన్న మా ఫాదరు ఉయ్యాల్లో కళ్ళు తిరిగి పడిపోయారండి. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయారు అనుకునే మేము. మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారు, వీడియో కాల్ చేసి చూపించారు, ఇదంతా నాకు తెలిసిన మ్యాటరే కదా. అవుననుకోండి, కానీ మీరు బిగినింగ్ నుండి నా ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఫాలో అయితే బెటర్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ టెల్ మీ. చెప్పండి. మీతో మాట్లాడాక నర్స్ వచ్చి బ్యాడ్ న్యూస్ చెప్పింది సార్. అది మీరు నాకు మెసేజ్ పెట్టారు, నేను మీకు కాల్ చేశాను జస్ట్ గివ్ మై కండోలెన్సెస్. అవును సార్, ఆ కండోలెన్స్ తెలిపాకే డాక్టర్ వచ్చి. ఎందుకు వచ్చాడు వీడు? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? సార్ ఏం సార్? నాట్ యూ రమేష్ గారు, జస్ట్ గివ్ మీ ఎ మోమెంట్ ప్లీజ్. సార్, చిన్న మిస్టేక్, దీనికే. నువ్వు చేసింది నీకు చిన్నది కావచ్చు, కానీ అసలు అక్కడ ఏం జరిగిందో వెళ్ళి కళ్ళారా చూడకుండా నువ్వు నమ్మిన అబద్ధాన్ని నేను నమ్మేలా చేయడం, నా ఎమోషన్ తో ఆడుకోవడం, అది నువ్వు చేసిన మిస్టేక్. ఏంటి నా సిచ్యువేషన్ కి దగ్గరగా ఉంది? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసేవాడివి మనం చేసే పెద్ద ప్రాజెక్ట్స్ లో నువ్వు పెద్ద మిస్టేక్ చేయవని వాట్ ఈస్ ద గ్యారంటీ? అందుకే కదా సార్, తప్పు చేశానని వెంటనే తెలుసుకుని మీకు మెసేజ్ కూడా పెట్టాను. ఆ పని చేసావు కాబట్టి నేను చంపకుండా జాబ్ ఒకటే తీసి పంపుతున్నాను, లేకపోతే నా గన్ లో ఒక బుల్లెట్ నీ బాడీలో ఉండేది పాటికి. సారీ రమేష్ గారు. సార్, ఏదో చిన్న తప్పు అంటున్నాడు, దానికి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు మా ఫాదర్. నేను కర్రతో కొట్టి దానికి 2 దెబ్బ వరకు బ్రతికే ఛాన్సే ఇవ్వను. నో, ఓకే, ఐరన్ రాడ్ తో కొడతా. తప్పు చిన్నదైనా పెద్దదైనా నా అనుకున్న వాళ్ళు చేశారంటే దానికి పనిష్మెంట్ యూ జస్ట్ క్యాంట్ ఇమాజిన్ రమేష్ గారు. ఐ కెన్ ఫీల్ ఇట్ సార్. ఎనీవేస్, సారీ సార్, మీరేదో చెప్తున్నారు. నర్స్ వెళ్ళాక డాక్టర్ వచ్చి ఏమన్నారు? ఏం లేదు సార్, నర్సు తెలుగులో చెప్పిందే డాక్టర్ ఇంగ్లీష్ లో చెప్పాడు సార్. యువర్ డాడ్ ఇస్ నో మోర్ అని. ఉంటాను సార్.
ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు? ఫాదర్ పోయిన దుఃఖంలో కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయినట్టున్నాడు. అయినా ఇలాంటి కొడుకుని వదిలి అక్కడ ఏం చేస్తున్నారు సార్? తాత ఆగు. చేతులు వదిలేసా, నన్నెవ్వరూ ఆపలేరు. నిన్నే ఆగు. అమ్మా తాత, ఏంటా ఎక్సైట్మెంట్? తీసుకున్న పెన్షనే చాలని పైకి వెళ్ళిపోతే దేవుడు ఎక్స్ట్రా బోనస్ ఇచ్చి ఎంజాయ్ చేయమన్నాడు. చావును కూడా ప్రతిరోజు పండగలా చేసుకోవడం ఎవడికి దక్కుద్దిరా అదృష్టం. తొక్కు. తాత తొక్కు తొక్కు నాగిపోయావే. ఓ నువ్వా? ఏంటి బాబు పొద్దున్నే ఏంజల్ ఆర్నా కోసం సర్చింగ్ స్టార్ట్ చేసావు? అది ఒంట్లో బాగోలేని తాతగారితో. నీకోసం కదమ్మా, నా కోసం ఈ సైకిల్. తాతగారు తను వచ్చింది నా కోసం. ఏంజల్ ఆర్నాని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని తన ఏం. ఓ వీడు చెప్పినట్లేడు దీనికి. ఏంటి తాతగారు అలా చూస్తున్నారు? మీతో పాటు సైకిల్ తొక్కుతూ మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు నటిస్తున్నది నన్ను చూడ్డానికి. ఏరా తాత, ఈ ప్రపంచంలో ఏం జరిగినా కానీ తన గురించి జరుగుతుందని అనుకుంటుంది. అంతెందుకు, తను పుట్టింది కాబట్టి ఈ రాజమండ్రి ఇలా తయారైందని తను ఫీల్ అవుతుంది. ఏం కాదా? ఏది ఈ టిక్ టాక్ వీడియోల మీద ప్రామిస్ చేసి చెప్పమనండి, అవునో కాదో? అబద్ధం ఆడితే నీ ఫోన్ లో యాప్లన్నీ ఇట్టే డిలీట్ అయిపోతే చెప్తున్నా. చేశారా బాబు, దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. నీకు ఇలా కాదే, నీకు నిజం తెలిస్తే గానీ ఈ టార్చ్ తప్పిరాలేదు. పదా. సో అది మ్యాటర్. నేను ఈ టిక్ టాక్ వీడియోస్ చూసి ప్యాంటు మడత పెట్టుకుని సముద్రాలు దాటి వచ్చింది నీకోసం కాదు. నేను వచ్చింది చెప్పావు కదా మీ తాత కోసం అని, మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్పాలా? అరే వచ్చింది తాత కోసం అయినా ఆయన చెప్పినా కూడా నేను చూశాక నీ ఇన్నసెన్స్ నచ్చి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నువ్వు చెప్పిన దానికన్నా ఊకొట్టి నిన్ను ఎంగేజ్మెంట్ దాకా తీసుకొస్తే. సరే చెప్తావులే ఎప్పుడైనా. అందరూ కలిసి నన్ను పిచ్చి మోహన్ దానిలో ఒప్పించారు. అరే వాళ్ళు ఒప్పించినంత మాత్రం నువ్వు ఒప్పుకుంటావా? పెళ్లి చేసుకుంటావా చెప్పు? నేను కూడా నీకు నచ్చాను కాబట్టి ఇదంతా జరుగుతున్నా ఏం మాట్లాడలేదు. నచ్చావనుకో కానీ. కానీ ఏంటి కానీ? ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అలా ఎలా వెళ్తావు? పరువు పోదు నా టిక్ టాక్ ఫ్యామిలీలో. ఏంజిల్ ఆర్నా అంటే అక్కడ ఉంటుంది. జూమ్ చేసి వెతికినా ఒక్క మిస్టేక్ కూడా దొరకదు నా వీడియోలో. అలాంటిది నా లైఫ్ లో దొరకనిస్తానా? చూడు, పెట్టిన మన ఎంగేజ్మెంట్ వీడియోకి నా టిక్ టాక్ ఫ్యాన్స్ ఎంత మంది లైకులు కొట్టారు. మంది సూపర్ సక్సెస్ఫుల్ పేర్ అని కామెంట్స్ కూడా రాశారు. వీళ్ళందరూ అప్రిసియేషన్ చూసి ఈ రోజు నీతో కలిసి లైవ్ లో ఒక డ్యూయట్ చేసి చూపిస్తానని ప్రామిస్ కూడా చేశాను. డ్యూయట్ వీడియో కదా, చేసేద్దాం. పూని మీద కోపం ఉంది. అంత కోపం వస్తే డెఫినెట్లీ రొమాన్స్ బాగా వస్తుంది. చేసేద్దాం. కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసెనుగా, కనుకేమో తలకిందులుగా పడి మతి తిరిగెనుగా. హైరానా పడిపోయా హాయిని వదిలిన ఎదవలన, ఇంకొంచెం అడిగేసా తీయని హానిని వద్దనగా. The only reason I'm going high, baby, you've been running on my mind. You're my high. 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 కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసెనుగా, కనుకేమో తలకిందులుగా పడి మతి తిరిగెనుగా. ఊపిరాగిన లొంగిపోకని వెచ్చ
మనసు మనవి వయసు విల్లుని ఎక్కు పెట్టని రేపు ఎవరికి తెలుసునని ఇంతకాలాని కాని ఈ కోరిక ఎప్పుడో గుండె నిచ్చాను బ్రతకానుకో నీలో ఇలా కొత్త కోణాలనే చూసుకుందామని నాడు ఆగానుగా Honey, I am feeling high. Take me on a journey, flying high. The only reason I'm going high. Baby, you've been running on my mind. You're my high. రఘురామయ్య గారు మన హ్యాంగ్ అవుట్ బ్యాచ్ ని వదిలి వెళ్ళిపోతున్నారు గమనించారా? గమనించా. ఇంట్లో ఫేర్వెల్ సెలబ్రేషన్ జరుగుతుంటే మనతో ఎందుకుంటారు లెచ్చనా గారు? బాగా చెప్పావు నాయుడు. ఏం తాత మీ ఫ్రెండ్సా? నా ఒంటరితనానికి ఆల్టర్నేటర్. వాళ్ళకి కోట్లుండి కోటల్లాంటి ఇల్లున్నా లోపల పలకరించే మనుషులు లేని పేదోళ్ళు. కానీ నేను అలా కాదురా, ఇప్పుడు కోటీశ్వరుణ్ణి. కొడుకులు, కూతురు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్న అపర కుబేరుణ్ణి. అసలు నేను చావుని పలకరించి వచ్చేయడానికి కారణమెవరో తెలుసా? నా పిల్లలే. మీరందరూ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తుంటే నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తా? నా ప్రాణం మీతో ఉండాలి అనుకుంటే శరీరం మాత్రం ఎందుకు వదిలేస్తుంది? నా ఆయుష్ ఎక్కడో లేదురా, మీతోనే ఉంది. మీరు నా దగ్గర ఉన్నంత కాలం సావు నా దరిదాపుల్లో కూడా రాదు. కావాలంటే చూడు. ఆయన ఆరోగ్యవంతమైన ఆరోగ్యం చూస్తుంటే నేను అనారోగ్యంతో బయటట్టున్నా. సరే నవ్వులు, ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే 5 వీక్స్ డెడ్ లైన్ ఈజీగా బ్రేక్ చేసి ఇంకో 3 వీక్స్ ఎక్స్టెన్షన్ ఇస్తాడు, నో డౌట్. అయితే ఇప్పుడు ఏం చేస్తావనయ్యా? నేను ఆయన ఉండే 2 వీక్స్ లేని 2 వీక్స్ కి ప్రిపేర్ అయ్యాను, అలాగే లీవ్ పెట్టాను. ఆయన లాస్ట్ డేస్ కి 4 వీక్స్ ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ నేను ఇది. ఇప్పుడు సడన్ గా లేచారని ఐ కాంట్ జస్ట్ సిట్ డౌన్ హియర్ అండ్ బి ఎ టోల్ బ్లాజర్, రైట్? అయితే పో పో పో. మేము మాత్రం మా పిల్లల స్కూల్, మా ఆయన జాబ్ వదులుకుని అన్ని డిస్టర్బ్ చేసుకుని ఇక్కడే కూర్చుంటావా ఏంటి? అలా అంటావేంటే? నేను ఆఫీస్ సెలవు పెట్టేగా. బావు గారు, అందరూ అనుకుని కలిసే వచ్చాం కదా, అలాగే అందరం అనుకుని కలిసే వెళ్దాం. ఎవరి పనులు అలాగుంటాయి. అలా అనుకుంటే మీ అందరికంటే మేమే ఇంకా బిజీ. దాట్స్ అ గుడ్ ఐడియా. అయితే నాన్నగారు చెప్పి వెళ్ళిపోదాం. ఈ 2 డేస్ మనతో ఎలా గడపాలో నాన్నగారే ప్లాన్ చేసుకుంటారు. లెట్స్ మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. బాబాయ్ ఏంటి బాబాయ్ ప్లానింగ్ అంటూ ఆయన ప్రిపేర్ చేయకుండానే వెళ్ళిపోతారా? ఆయన పేషెంట్, టైం చూసుకొని చెప్పాలి. రే, అందరూ త్వరగా రెడీ అవ్వండి, రామకృష్ణ తోటకి వెళదాం. ఇంకేముంది, లొకేషన్ టైం ఆయనే ఫిక్స్ చేశాడుగా. ఇక టైం చూసి బాంబు పేల్చేయడమే. ఇంతకు ఎవరు చెప్తారు తాతకి? ఎవరేంటి, అందరి తరఫున అన్నయ్య చెప్తాడు. ఇలాంటివి చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి. బావుగారైతే మొహం మీద ఖరాఖండిగా నాన్న మీరు బానే ఉన్నారుగా, మేము ఇక్కడ ఉండమని చెప్పేస్తారు. అప్పుడు మనందరం కలిసి చెక్కేయచ్చు. అబ్బో ఎంత బాగా స్కెచ్ చేశారో. బాబాయ్ని తాతయ్య దగ్గర బుక్ చేయడం కోసం. స్కెచ్ ఏంట్రా? అదే బాబాయ్, నిన్ను ఇలా తాతయ్య దగ్గర పంపించి నీతో చెప్పించి నిన్ను బ్యాట్ చేసి నిన్ను నీ ఫ్యామిలీని ఇక్కడి నుంచి పంపించేసి వీళ్ళు మాత్రం రిటర్న్ గిఫ్ట్ ని బాగా దండిగా తీసుకెళ్దాం ప్లాన్ చేశారు. ఏమిస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? చా ఏం యాక్టింగ్ చేస్తున్నారు అసలు ఏం తెలియనట్టు. నానా కొంచెం అర్థమయ్యేలా చెప్పరా ప్లీజ్. అదే నాన్న, మీ అందరికి ఆస్తులు పంచాక ఆయన దగ్గర ఉన్న మిగిలిన క్యాష్ తోటి ఈ తోటను కొన్నారు కదా. ఈ తోట వాల్యూ 25 కోట్లు. ఇది మన తోట. I knew it. అనే నేను మీకు హాస్పిటల్లో చెప్పలేదా? కానీ అది రామకృష్ణ గారిదని ఎందుకన్నారు?
రామకృష్ణ అనేవాడు బయర్. మీరంతా కలిసి ఇంత కష్టపడి ఆయన కోసం వచ్చారు కాబట్టి మీ అందరినీ ఉత్తి చేతులతో పంపించకూడదని ఈ తోట నమ్మేసి రిటర్న్ గిఫ్ట్ కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ బ్యాగ్ ఇద్దాం అనుకున్నాడు, ఫుల్ గా క్యాష్ నింపి. ఓహో, అయినా మీరంతా ఇక్కడే ఉండి ఆయన ఇంప్రెస్ చేసి మీ బ్యాగ్ సైజులు పెంచుకుంటారనుకుంటే మీరేంటి మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోతానంటారు? సరే వెళ్ళండి వెళ్ళండి, ఎంత మంది తగ్గితే మిగిలిన వాళ్ళకి అంత బెనిఫిట్. మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్. హేరా కూకండి అయ్యారు. ఇందాకేదో మాట్లాడాలన్నా? ఏం లేదు నాన్నగారు, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు యాక్చువల్లీ సే ఇస్ దట్ నువ్వు ఆగన్నయ్య, నేను చెప్తాను కదా. ఏం లేదు నాన్న, అన్నయ్యకి ఆఫీస్ లో అర్జెంట్ పని వచ్చిందంట, వెళ్తా అంటున్నాడు, పంపించేయండి వాడిని. నన్ను ఒక్కడినేనా? మరి వీళ్ళు? మేము ఇక్కడే ఉన్నాం కదా, నేను మా ఆయన పిల్లలు, మాలో వాళ్ళందరినీ చూసుకోండి. వెళ్తా అన్న వాళ్ళు ఎవ్వరిని ఆపద్దు, పంపించేయండి అందరినీ. ప్రకృతి పసిగట్టించాలి, నా తప్పే లేదు. నెక్స్ట్ నెక్స్ట్. అందరినీ అంటున్నావేంటి? ఇప్పుడు వెళ్ళిపోతానని ఎవరన్నారమ్మా? నువ్వు ఇలా రా అమ్మాయి, పంపల ముంచేలా ఉన్నావు. నాకు మావయ్యతో ఉంటే మా నాన్నతోనే ఉన్నట్టు తెలుసా? ఎవరైనా ఈ టైంలో కన్ను తండ్రిని వదిలేస్తారా ఆఖరి రోజుల్లో? అందుకే మావయ్యకి బోర్ కొట్టేదాకా బోండాలు తాగుతూ తాపిస్తూ ఇక్కడే ఉంటాం. ఇవ్వండి, తాగండి మావయ్య, తాగండి నాన్నగారు. నాన్నగారా? నాన్నగారంటే వాళ్ళు జరిపోయింది. నేను వేయలేదు, నాకేం తెలీదు. నాన్నగారు నాకు నీ గురించి తెలుసురా. మిమ్మల్ని రమ్మని బలవంతం చేయలేదు, ఇప్పుడు ఉండమని బలవంతం చేయను. నాకు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళల్లో నేను చూసుకుంటాలే. రాజా, టికెట్లు బుక్ చేసావా? పర్మిషన్ వచ్చిందిగా, ఎక్కే. డాడీ, ఇప్పుడు టికెట్స్ క్యాన్సిల్ చేస్తే 60% పోతుందంట. మనం ఇక్కడ లేకపోతే 100% పోతుంది. అదేంటండి, మీ షెడ్యూల్ ప్రకారం 4 weeks ఉంటానన్నారు కదా? డోంట్ బి ఎట్ రాంగ్. స్పెషల్ ప్యాకేజ్ ఇక్కడ పెట్టుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళి ఏం చేస్తావే? ఎన్ని వారాలైనా రిటర్న్ గిఫ్ట్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఒరే, మీ బాబాయ్కి నరాల బలహీనత బాగా ఉందరా. ఈ రోజు మా నాన్న దగ్గర నన్ను బ్యాడ్ చేసిన దానికి రేపు ఒక రేంజ్ లో ఇంప్రెస్ చేసి అందరికన్నా నా బ్యాగ్ 1 kg వెయిట్ పెంచుకొని ఆస్ట్రేలియా వెళ్తున్నాం. చూడండి, వాచ్ ఇట్. ఇంప్రెషన్ గేమ్ స్టార్ట్స్. Burn for you, what am I gonna do? Burn for you, burn for you, nana. సర్ప్రైజ్ ఏంటో చెప్పొచ్చు కదా. చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుద్ది? చూడండి, మా బాబాయ్ మా తాతకి గిఫ్ట్ ఇస్తున్నారంట. అలాంటి గిఫ్ట్ మీ తాత కూడా మీరు ఇస్తే బాగుంటుందని పిలిపించమన్నాడు. ఏంట్రా అంత సింపుల్ గా తీసావు? అది అలాంటి విషయం అనుకుంటున్నావేంటి? కొద్ది రోజుల్లో చనిపోయే ఏ తండ్రికి ఏ కొడుకు ఎప్పుడు చూపించనిది ఇవ్వని. ఇట్స్ గోనా బి అమేజింగ్, మైట్. అబ్బా, అంత ఇన్నోవేటివ్ ఐడియా అయితే ఒక వీడియో తీసి టిక్టాక్ లో పెడతా. లైక్లు పడిపోతాయి. అంత ఆనందపడిపోకో. కొంప తీసి సమాధిని ముందే కట్టించేస్తున్నాడేమో. ఏంటిది? మీ సమాధి నాన్న. ఇట్స్ యువర్ గ్రేవ్. అమ్మ పక్కన రిలాక్స్ అవుతూ సాయంకాలం మీ ఇద్దరు సోల్స్ పైకొచ్చి కబుర్లతో కాలక్షేపం చేయాలని ఇలా ఏర్పాటు చేశాను. మీరు చచ్చిపోయిన తర్వాత అమ్మతోనే మీరు ఎప్పుడు కలిసి ఉండాలని ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. హౌస్ మై విజన్ డాడ్? అద్భుతంగా ఉంది. ఏంటిది, మా తాతయ్య కూడా కట్టించాలా ఇలా ముందే? బాబాయ్, ఏంటిది? బతుకున్న మనిషిని తీసుకొచ్చి చూపించడం తప్పే ఉందిరా. ఆయన పోయాక మనకు నచ్చింది ఏదో పిచ్చిగా కట్టించేసి అందులో ఉండమని చెప్పడం కన్నా ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన టేస్ట్ కి తగ్గట్టు ఎలా కట్టిస్తున్నామో ఇలా చూపిస్తే ఆయన పోయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఏమన్నా ఆలోచిస్తున్నారు? మీకు డిజైన్ నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి అన్న. వి హావ్ అదర్ ఆప్షన్స్. వీల్ కూడా అదర్ ఆప్షన్స్. ఏంటి సమాధిలో ఆప్షన్స్ కూడా ఉన్నాయా? మిస్టర్ ఆర్పి, బ్రింగ్ ఇట్ ఆన్ మ్యాన్, బ్రింగ్ ఇట్ ఆన్. సార్, ఆ సమాధిలో లేదు, పిల్లలు అడుగునే జారుడు బండిలాగా ఉంది. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అమ్మా నాన్నల ఆటలు జారుతూ ఆడాలని ఇలా ఏర్పాటు చేశాను. ఓ, ఇది కూడా నచ్చినట్లేదు. సరే, మీ అందరికి నచ్చే ఒక యూనివర్సల్ ఆప్షన్ నేను ఇస్తాను. ఆర్పి, అది సమాధిలో లేదు, సైమాబాద్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ మై పాయింట్ అగైన్. ఏంజల్ అర్నా,
ఈ అరేంజ్మెంట్స్, ఈ ప్రిపరేషన్స్, లొకేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక టిక్ టాక్ వీడియో తీసుకుంటానంటే గో హెడ్, నో ప్రాబ్లం. జస్ట్ వెయిట్. నాన్న, ఇంకో విషయం, మీ సమాధి కోసం ఒక శిలాపలకం కూడా చేపించాను నాన్న. రెడీ? నాన్న, నీ ప్రేమ మధురం, నువ్వు ఆత్మవైన బెదరం. కీర్తిశేషులు పసుపులేటి రఘురామయ్య గారు. జననం 10/1/1942. మరణం డేట్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మంత్, ఇయర్ అయితే కన్ఫర్మ్. నాన్న, మీరు తెలుగులో పర్టికులర్ కాబట్టి మిస్టేక్స్ ఉంటే మనశ్శాంతిగా ఉండరు. ఒకసారి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చూసుకున్నారా ప్లీజ్? మహానుభావులు, ఆయన శిలాఫలకం ప్రూఫ్ రీడింగ్ ఆయనే చేసుకుంటున్నారు. అద్భుతం. ఇది 2020లో లేదండి, 2050లో ఉంది. నేను 100 years ముందే వేసుకుని ఉంటాను విజన్, అహెడ్ ఆఫ్ ఎవ్రీవన్. నాన్న, మీరు ఇంప్రెస్డ్ నాన్న? ఐ యు హ్యాపీ నాన్న? చెప్పండి నాన్న ప్లీజ్. బాగుందిరా. మీ అమ్మ పక్కన నేను ఉండాలి అనుకోవడం బాగుంది, కానీ నా సమాధిని నన్నే చూసుకోమనడం కొంచెం ఇబ్బందిగా ఉందిరా. ఐ అండర్స్టాండ్ నాన్న. పోయాక నీకు నచ్చింది చేసి. మరీ టూ మచ్ నాన్న. తాతని ఇంప్రెస్ చేయడం అంటే బాబాయ్కి ఎలా అర్థమైందా? ఛా, ఆడు సమాధులతో మీ తాతను పడేస్తున్నాడని మీ క్యాటరింగ్ పిన్నికి తెలిసిందనుకో. తెలిస్తే నానా ఇగో ఇచ్చుడు, ఇచ్చుడు నాన్న. ఏంట్రా ఇది? ఈ లిస్ట్ లో వెజ్, నాన్ వెజ్ కలిపి మొత్తం 108 వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. మీకేది ఇష్టం చూడండి. భోజనాల సంగతి ఎందుకు తమ్ముడు? ఇప్పుడు కాదనియా, నానపోయాక దినం భోజనం మెను. చూసావా నీ ఎండతో ఎలా రెచ్చిపోతున్నాడు? రేయ్, ఈడి సమాధి శాంపిల్స్ చూపిస్తే నువ్వు సాయంత్రం దినం మెనూ తెచ్చేస్తావా? నీ దెబ్బకి చేతిలో బాలు నోట్లోంచి వచ్చేటట్టు ఉందిరా. మరి ఆస్ట్రేలియా వాళ్ళకి ఐడియాలో మాకు రావా? మా ఆవిడేవదా? అవునులే. ఏంటి ఈ మాత్రానికి షాక్ లో ఉన్నారు? ఇంకా అప్పుడే అవ్వలేదు, అసలు ఉంది. నాన్న, నువ్వు బయట చూపిస్తాను. అంతిమయాత్ర బండి డెకరేషన్ చేసి తీసుకొచ్చాడు. చూడానా నీ చిన్న కొడుకు ఎంత గ్రాండ్ గా తీసుకెళ్తాడు నిన్ను. నిలువెత్తు దండ అది వేసుకుని బండి పైన రోడ్డు మీద అలా ఒక రౌండ్ వేస్తే ఉంటది నాన్న, మామూలుగా ఉండదు. మీరు గమనించారు లేదో, పైన పరుపు కూడా వేయించా. అదే ఇనపరాడ్లు అవి గుచ్చుకోకుండా ఉండడం కోసం. స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగినా నీ బాడీ అస్సలు షేక్ అవ్వదు. అంతిమేత్ర సాఫీగా జరిగిపోద్ది. రే, కొంప తీసి ఊరంతా ఒక రౌండ్ వేసి వద్దాం నాన్నగారు, నీకు వద్దా అండ పెడతాను. మంచి ఐడియా, తప్పే ఉంది. నాన్న కూడా ఆ హైట్ లో వెళ్తుంటే జనాల రియాక్షన్ ఏంటి ఇప్పుడే చూస్తారు, ఆ తర్వాత అలా చూడలేరు కదా. నాన్న ఒక్క రౌండ్ వేసొద్దా నాన్న? రా నాన్న, ఒక్కసారి రా. ఇప్పుడు ఆయన తీసుకుపోతావట్రా? నిన్నే ఇలా రెచ్చిపోయేలా చేసిందంటే ఇక మీ ఆవిడ గనక రంగంలో దిగితే. అదేంటత్తి? ఏం లేదు. కాదు, నేను చూశాను, నువ్వు దాచావు. అవి ఏం లేదండి. అదేదో తీయమ్మా బయటికి. ఏం లేదండి. తీయబాబా, నా కుక్కట్పల్లి క్యాటరింగ్ వస్తే. తులసి నీళ్లు కలుపుకొచ్చేసిందిరో నాయనో. గోయిందా గోయిందా. తప్పేంటి బావ గారు? మాయ గారు మన మధ్య లేనప్పుడు ఆయన నోట్లో పోయడం కన్నా ఆయన ఉన్నప్పుడు ఆయన నోట్లో పోసి రుచి నచ్చింది అనుకోండి అలాగే కలుపుకోవచ్చు కదా. నువ్వేంట్రా పై నోరెళ్ళ పెట్టి అలా చూస్తున్నావు? తాగుతావా? నా నోట్లో పోసారేంటండి బాబు? అది పోయే వాళ్ళ నోట్లో పోయే ముందు పోసేదే నీ అమ్మ కూడా మాడా. ఘోరాలు చూడండి, నా వల్ల కాదరా బాబు. తప్పుకోరా. ఏనానా, నీకు ఇది నచ్చలేదా? రే, నీ అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ముందు తీసే ఇవన్నీ ఏమిటో. నేను బయలుదేరుతాను ఇంకా. అల్లు గారు, నేను వస్తానండి. ఏం బా ఇంటిగా? బండి మించి వెళ్తుంది. నాది దింపేస్తాను, పైకి కూకో. ఏంటి బండిలోనా? వదిలే, నేను రెచ్చలు వెళ్ళిపోతాను. నువ్వు వచ్చావా? బాలంటాడు కానీ నువ్వు ఎక్కించరా దండ మళ్ళీ. నానా, మీరందరితో కలిసి భోంచేస్తారని నేను కష్టపడి అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తే మీరు ఇక్కడ ఒక్కరు కూర్చొని తింటున్నారా? లేవండి. మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని సంతోష పెట్టడానికి కానీ మీరు విడిగా మేం విడిగా సంతోషంగా ఉండడానికి కాదు. పదండి పదండి పదండి. తిన్నానా? తిను. ఏంటమ్మా ఇది?
ఇవన్నీ తింటే ఇప్పుడే అయ్యో ఇదొద్దు అదొద్దు అని మార్చకుండా అన్ని పెట్టేమని చెప్పారు డాక్టర్ గారు. తిన్నా అన్న. పెట్టి తొందరగా పంపించేసాయి. ఓల్డ్ పనులు ఉన్నాయి మనకి అవతల. మీ పిల్లల స్కూలు, మీ ఆయన జాబు. చూడు నాన్న, ప్రేమగా మీకు భోజనం పెడదామంటే అన్నయ్య ఎలా అంటున్నాడు? అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఊరుకోరా. వీడి మాటలకేం గానీ చూడు తింటున్నాడు కదా, నా కూతురు బంగారం. మరి కోడళ్ళు వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు. ఈ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళిపోండి ప్లీజ్. అక్కడ తినండి. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఇంతమంది ఇక్కడ తింటుంటే ఓ పక్కన దాని కాలు తొక్కేస్తున్నావు. అంత ఆరాటం ఏంటి నీకు? బావుగారు ఇంకా హనీమూన్ అవ్వలేదు పిల్లలకి, అందుకే అంతిమయాత్ర బండిని కూడా వదలకుండా వాడుకున్నాడంటే ఏమనుకోవాలి ఇటు గురించి? అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. నానా, నీ చేతిలో బాల్ లేకపోతే నీ నోటిని అస్సలు అదుపులో ఉంచలేకపోతున్నావు. పట్టుకో, పిసుకు పిసుకు. ఏంట్రా అన్నం తినేటప్పుడు కూడా ఏం పిసుకుతావు పక్కన పెట్టా? ఎవ్వడు దీన్ని పక్కన పెట్టించలే లేడు. అమెరికా నుంచి పిసికేస్తుంటాడు ఈడు పిసుకుడు. తప్పగా ఈ బాల్ ప్లేస్ లో ఈడు పేకుంటే పిసికి పారేతుడు. హలో, హౌ ఆర్ యూ సార్? ఎందుకు సార్ నటిస్తున్నారు అలాగా? ఏంటి ఆయన పోలేదని నా కొడుకు వేరే ఎంగేజ్మెంట్ అయిందని తెలిసిపోయిందా కొంపతీసి? సార్ మిమ్మల్నే సార్. సార్ ఎందుకు దాస్తున్నారు ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. గొంతులో తండ్రి పోయిన దుఃఖం దిగమింగుకుని నాతో అలా ఎనర్జీగా నవ్వుకుంటూ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. వాట్ యు థింక్? సార్ సార్ సార్, మీ నాన్నగారు పోయిన బాధ మీరు తట్టుకోలేకపోతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. తినేటప్పుడు కూడా ఫోన్ లేదు. నువ్వు ఉండు. ఎవడాడు చెప్పు తీసుకొడతానని చెప్పు. తర్వాత మాట్లాడుతూ గాని రా. ఎవరండి? ఎవరు? అదే చెప్పనక్కర్లేదు సార్, అర్థమైంది. తండ్రి లేని లోటు తీర్చుకోవడానికి తండ్రి లాంటి మీ బాబాయిని ఇంట్లో పెట్టుకుని ఆయనలో మీ నాన్నగారిని చూసుకుంటున్నారు. Am I right? What a guess, sir! You're genius, sir. Yes, sir. You're simply great, sir. God bless you. సార్, ఒకసారి పాప బాబుతో మాట్లాడుతుందంట, ఇవ్వగలరా ప్లీజ్? పాప ఆడి పక్కనే కూర్చోంది సార్. అది లేదు సార్, లేదు సార్. అందరూ ఇంట్లో డిప్రెషన్ లో ఉన్నారు సార్. ఆడు మేము మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం సార్. ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం సార్. సారీ సార్, వెరీ సారీ సార్. ఐ కాల్ యూ అగైన్ సార్, ప్లీజ్ సార్. యాండి స్ట్రేంజ్ మ్యాన్. పలకరించాలనుకుంటే వెళ్లి పక్కనే ఉండి ధైర్యం చెప్పండి. అంతేకాని పాపతో మాట్లాడతారా, నాతో మాట్లాడండి అని ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు. బంధుత్వం కలుపుకునేటప్పుడు వాళ్ళ బాధని పంచుకోవాలి కాని పెంచకూడదండి. అరే, చావింటికి వెళ్తున్నప్పుడు వస్తున్నానని చెప్తారా ఏంటి? వెళ్ళిపోవాలంతే. Love you, Dad. నానా, నానా ఆగు. ఎక్కడికి? సీనియర్ డాక్టర్ చూపిద్దామని హైదరాబాద్ తీసుకెళ్తున్నా. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచిదేగా. ఈ ఊరు డాక్టర్ని నమ్మలేకపోతున్నావురా, అందుకే వెళ్తున్నాం. డాక్టర్ ఏమంటాడో ఏంటో. మా నాన్న చూసావా? వాళ్ళ నాన్నని దగ్గరుండి మరి హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. అది ఫాదర్స్ డే రోజు. ఎంజాయ్. నాన్న రా. వస్తున్నా. చిన్నప్పుడు మన నాన్నలు బయటికి తీసుకెళ్తారంటే మనకు ఫీలింగ్ ఉండేది చూసావా? మీ తాత కళ్ళల్లో కూడా సేమ్ ఫీలింగ్ రా.
బాబు మీ అత్త బాబాయిలు పిన్నులు నీతో ఉండరు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ తో నేను అడ్జస్ట్ అవుతా. కానీ మీ నాన్నది కూడా అలాంటి మెంటాలిటీ అయితే నా వల్ల కాదు నేను చెప్తున్నా. ఎందుకు? ఎందుకేంటి? సొంత తండ్రి చనిపోతున్నాడంటేనే 2 వీక్స్ 3 వీక్స్ అని టైం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేపు మా తాతకి ఏమైనా అవుతుందంటే నన్ను పంపిస్తారా? నిజంగా అలాంటి రోజు వస్తే నిన్నేనా వదిలేసుకుంటా గానీ చచ్చినా మా వాళ్ళని వదిలి ఉండను. మా ఫ్యామిలీలో ఫస్ట్ ప్రయారిటీ ఇలాంటి ఎమోషన్స్ కే ఇస్తాం. అందుకే ఇరుకిల్లైనా అందరం కలిసి తాత దగ్గరే ఉంటాం, మీలా కాదు. ఓయ్ క్యూటీ, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. మా నాన్నలో రియలైజేషన్ స్టార్ట్ అయ్యి మా తాతని హాస్పిటల్ తీసుకెళ్ళాడు తెలుసా? నాకు తెలిసి ఈ 10 years లో తాతని మా నాన్న ఇంత కేరింగ్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళతో పాటు మహేష్ గారు కూడా వెళ్ళాడు. వచ్చాక వాడిని అడుగు. మహేషా అక్కడ చూడు కూర్చొని ప్రసాదం తింటున్నాడు. రే మహేషా, నువ్వెప్పుడొచ్చావురా? తాతని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. నాన్న తాతనే ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నారు? అసలు పెద్ద ఆయన మీ నాన్నగారు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు తెలుసా? సార్ చూడండి సార్, నేను ఇక్కడికి వచ్చింది ఆ డాక్టర్ చెప్పిన డెడ్ లైన్ కరెక్టా కాదా అని తెలుసుకుందామని. ఒకవేళ కరెక్ట్ అనుకోండి, నేను అర్జెంట్గా యూఎస్ఎల్ రావాలి సార్. అక్కడ నాకు వర్క్ ప్రెషర్ మామూలుగా లేదు డాక్టర్, తట్టుకోలేకపోతున్నాను. ఈసారి నేను వచ్చేటట్టుంటే ఆయన వెంటిలేటర్ మీద పెట్టి నేను వచ్చాక తీసేటట్టుంటేనే నాకు ఉపయోగం. చూడండి సార్, మీ ఫాదర్ హెల్త్ ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఇలా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఇంకొన్ని రోజులు ఎక్కువ బతకొచ్చు. అలా కాదని వీక్ అయితే ఇంకా ముందే వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన పక్క నుండి మీ మాటలు వింటే బయటికి వెళ్ళగానే పడిపోవచ్చు. మీరు చాలా తక్కువ అంచనా వేశారు మా నాన్నని. బాబోయ్, మీ నాన్నతో కంపేర్ చేస్తే మీ అత్త బాబాయిలు పిన్నులు దేవతలు దేవుళ్ళు. కొంప తీసి డాక్టర్ చెప్పిన మాటలు పెద్ద ఆయన నేనేడా? పెద్దయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటారా? నాన్న ఇచ్చేదేదైనా కొడుకులకి కూతుర్లకి ఒక రకంగాను, మనవలకి మనవరాళ్ళకి ఒక రకంగాను ఇవ్వాలంతే. మాయ్ గారు, మా బాడీ వెయిట్ బట్టి బ్యాగ్ వెయిట్ కూడా పెంచారనుకోండి ఇంకా బాగుంటుంది. ఇది బాగుంది నా, ఎందుకంటే నీకంటే నేనే 1 కిలో ఎక్కువ. రిపోర్ట్స్ పాజిటివ్. షీఈస్ గెటింగ్ క్లర్కీ, షీఈస్ గెటింగ్ క్లర్కీ, షీఈస్ గెటింగ్ క్లర్కీ, షీఈస్ గెటింగ్. ఓ వీళ్ళకి అర్థం కాలేదా? ఇప్పుడే శ్రావ్య కన్సీవ్ అయిన సంగతి రిపోర్ట్స్ లో కన్ఫర్మ్ చేశారు. నాన్న నాన్న, ఇప్పుడు మీరు శ్రావ్య కడుపులో పుట్టడం కన్ఫర్మ్. ఎలా రా ఆస్ట్రేలియా, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా చెప్పు. అవునన్నయ్య, ఇప్పుడు నాన్న నెక్స్ట్ మంత్ ఎలాగో పోతారు. వచ్చే నెల శ్రావ్య కూడా 3rd month లోకి ఎంటర్ అయ్యి బేబీకి ప్రాణం పోసుకుంటుంది కదా. ఈ 2 విషయాలకి ఒకటే టైం మ్యాచ్ అయ్యి నాన్న ఆత్మీయ గాల్లో ఎక్కువ రోజులు తిరగకుండా బేబీలోకి ఎంటర్ అయ్యి సెటిల్ అయిపోతారు. అంటే 9 నెలల తర్వాత మన నాన్నకు నేను అనయ్య, అంటే ఇప్పుడు ఆ కడుపులో ఉన్నది నిజంగా నానేనంటావా? అంటావా ఏంట్రా? నాన్నే కావాలంటే పలకరించి పలుకుతారు చూడు. నానా నానా మీరు ఊరుకోండి నాన్న అంట. మాయ్ గారు, లోపలంతా ఎలా ఉంది? నువ్వు ఊరుకోవే, బయట ఉన్న మనకే ఎంత ఒక్కపోతుంటేను నీకు కూడా బాగా ఒక్కపోయేస్తుందేమో కదా ఇలా ఇసురుతానే. ప్రకృతి చేయిస్తున్న వికృతి చేష్టలు అంటే ఇవే. ఆపండి బాబాయ్ పిన్ని, ఆ కడుపు తాడిని చాలు. నేను చెప్పేది ప్రశాంతంగా 2 నిమిషాలు వినండి. ఇవాళ తాత ఇక్కడ సెంటర్ పోల్ లాగా ఉన్నాడు కాబట్టే మనందరం కలిసి ఇక్కడికి రాగలిగాం. లేదా మీకున్న బిజీ లైఫ్ కి ఎక్కడికి రారు, ఎవరిని కలవరు. సో మనకు తెలియకుండానే ఒక ఇంటిని, మన ఊరిని, ఒక ప్రపంచాన్నే మనం పర్మనెంట్ గా ఎరేస్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు మనం తాతయ్యకు ప్రామిస్ చేద్దాం. ఆయన ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్ ఈ టైం కి ఇక్కడికి వచ్చి మనందరం కలిసి టైం స్పెండ్ చేద్దాం. ఓకేనా? ప్రామిస్? చూసావా, ప్రామిస్ చేయకుండా క్లాప్స్ కొట్టి కవర్ చేస్తున్నారు. బాగా చెప్పాడు కదా.
నువ్వు నా మనసుని చదివేశావరా. నా నిజమైన వారసుడివి నువ్వే. రారా పండగ చేసుకుందాం. ఒక్క డైలాగ్ తో కోటి పెంచుకున్నాడుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా బాల్ ఉంటే తీసుకుని పిసుక్కోండి. అనియా ఇంకో బాల్ ఉందా? ఆడి జేబులో ఉంది. ఎరా అది బాల్ కదా? సారీరా. ప్రతి కొడుకు తల వంచని ఎవరస్తేలా నీ ఊరు మెచ్చెట్టు నీ పేరు వచ్చేట్టు నీ స్టైల్ ఇంకా నేర్చిస్తాం నీతో ఉంటూ 6 ఫీట్ కట్అవుట్ ఆల్వేస్ ఉండేట్టు ఇక సెంచరీనే కొట్టిస్తాం బ్యాటే పట్టు. కంటూ పంచుకుంటే హార్ట్ అదే పెద్ద గిఫ్ట్. హలో ఎవరండి? రావు గారు ఉన్నారండి. సార్ గోదావరి కొట్టిన పూజలో ఉన్నారండి. ఆహా పిండ ప్రధానంలోనా? ఏం పర్లేదు, డిస్టర్బ్ చేయకండి, ఇట్స్ ఓకే. పూజ అంటే పిండ ప్రధానం అంటున్నాడు ఎవడండి? దీనికి నేను మొగుడిని, నాకు మొగుడాడు అమెరికాలో ఉంటాడు. ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చేసి పరామర్శిస్తుంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా అంటే ఇంకేమైనా చెప్పాలా? ఏంటని ఆడి మీద కూడా చిరాకు పడతావు? చిరాకు పడకుండా ఏం చేయమంట? 10 మిలియన్ వర్త్ ప్రాజెక్ట్ వదులుకొని ఇక్కడ పూజలు పునస్కారాలు అంటూ కాలక్షేపం చేయడం ఏంటి? నా చేత కూడా యథవేషాలు ఇచ్చి డాన్సులు కట్టించడం ఏంటి? రే ఇది చూస్తుంటే ఇంచేత ఎన్ని చేయించి తెలివిగా ఈయన ఆయుష్ని పెంచేస్తున్నాడు. మనందరిని ఇక్కడే లాక్ చేసేస్తున్నాడు. అనే పైకి నాన్న స్ట్రాంగ్ గానే ఉన్నారు కానీ లోపల మాత్రం ఆయన వీక్ అయిపోయారని నాకు అనిపిస్తుంది.
సింక్ రీఎంట్రీ. ఏం రఘురామయ్య గారు, మనవడితో మృత్యుంజయ యాగం చేయించి ఇంకో 25 ఏళ్ళు ఎసరెట్టేద్దాం అనుకుంటున్నారు కదా అమ్మా. ఎందుకండి ఏదో దేహం మీద మట్టి మీద మమకారం? వదిలేండి బాణాన్ని. ఓ ఉండలేక పోలేక ఇబ్బంది పడిపోట్లా? అవును, ఎంత ఇబ్బంది దానికి మాకు తెలిసి ఇంకో 25 రోజుల కన్నా బతకరండి బాబు తమరు. మాకు తెలిసిపోతుంది ఈ సింక్ బ్రదర్స్ వాక్కు బ్రహ్మవాక్కండి. అనే మనకు వాళ్ళకు బాగా సింక్ కుదిరినట్టుంది కదా. నీళ్ళు తీసుకురా. మామూలు నీళ్ళు ఇచ్చావేంటి? తులసి నీళ్ళు పోతే తాగిలిపోతాడు. ఆల్రెడీ కలిపేశారంటగా మన ఆడాళ్ళు. చావు గురించి ఎతో బెట్టకారాలు ఆడితే చంపేస్తాను ఒక్కొక్కటిని. Don't open. He's opening. నెక్స్ట్ కోట మనకేమో సైలెంట్ గా లేచి వెళ్ళిపోదాం. పదండి పదండి. పద, ఇంటికి వెళ్ళిపోదాం. పద. ఆగండ్రా, ఫైట్ చూసి వెళదాం. ఈ రగదీస్తాడు. వీడు కొట్టే ఈ దానం చూస్తుంటే మన మీద కోపంతో కొడుతున్నట్లేదు, ఓ ఫ్యామిలీ మీద ఫ్రస్ట్రేషన్ తో కొడుతున్నట్టుంది. అది దెబ్బంటే. మనవాడు ఫోకస్ మన వైపు షిఫ్ట్ అయింది. చూసి చాలు, వాళ్ళ తర్వాత వైఫ్ మాకే. పద. ఇంకోసారి నీ జోలికి గాని మీ తాత జోలికి గాని వచ్చావనుకో, వస్తే ఇక్కడ మునిగి సింక్ లో ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర తేల్తాం. చూస్తావా? చాలా కేర్ఫుల్ గా ఉండాలిరా. నేను ఇక్కడేదో కొబ్బరి చెప్పు తింటూ నీతో మాట్లాడుతున్నాను, లైట్ గా తీసుకోకరే. ఆ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాను. పట్టు పంచ నలగనట్టు నలగకుండా ఉండాలి సుమే. ఏమండి, లోపల మీ ఫ్రెండ్ ఎయిటింగ్. నాకు ఈ ఊర్లో ఫ్రెండ్ ఏంట్రా? అదేనండి, మీరు పూజలో ఉంటే పిండం పెడుతున్నారు అనుకున్నారు కదా, ఆయన అమెరికా నుండి. ఓసారి కలిసిరండి వెళ్ళి. వచ్చాడండి. ఇల్లు వచ్చేసింది. నాన్న వచ్చేసాడు. ఇప్పుడు ఎలా? బాబోయ్ దండేసేస్తున్నాడు.
లోపల నీకొక సర్ప్రైజ్ ఉంది. ఏమీ లేదు. ఇదిగో దగ్గరలో పెళ్లి పెట్టుకొని ఏం చేస్తున్నారు? వెళ్ళి షాపింగ్ చేసుకోండి. వెళ్ళండి. కరెక్ట్, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళాల్సిందే నువ్వు నాన్న. పెద్ద అయినావు కదా, వాళ్ళందరి చేత షాపింగ్ చేయించి వెళ్ళు. వెళ్ళు. నమస్తే సార్, వెల్కమ్ టు ఇండియా. మీరు గ్రేట్ సార్. ఆయన్నే కాదు, ఆయనకు వేసిన దండని కూడా పడనివ్వట్లేదు. వేయండి సార్, మీ చేతనే వేయండి ప్లీజ్. నా చేత కూడా ఏం చేస్తున్నాడు దండ. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. రమేష్ గారు, కొడుక్కి బెస్ట్ ఎగ్జాంపుల్. కేర్ఫుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరేనండి సార్. మీ నాన్నగారు మీ కొడుకు పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతారని ఐ నెవర్ ఇమాజిన్. అస్సలు ఊహించలేదు నేను సార్. బ్యాడ్ లక్. నిజంగా ఆయనే బతుకుంటే ఈరోజు నమస్తే బాబు, నీ ఫ్రెండారా? ఒరే, ఆడపిల్లోళ్ళని కూడా రమ్మన్నారా? సాయి వాడి కాబోయే పెళ్ళం కూడా వస్తే అందరం కలిసి ఒకేసారి కొనొచ్చని. సార్ సార్, అసలు జరిగింది చిన్న మిస్కమ్యూనికేషన్ లో కన్న తండ్రినే చంపేశామన్నమాట. లేదు సార్. ఎంత తప్పు చేశాను నేను. యు నో సంథింగ్, మా ఇంట్లో దేవుడు పటాలు ఉండవు, మా అమ్మ నాన్న ఫోటోలే ఉంటాయి. వాళ్ళకి దండం పెట్టుకునేదే నాకు రోజే మొదలవదు. అలాంటి నా చేత బతుకున్న ఆయనకి దండ వేసి ఇలా చేశామంటే అసలు మనిషివేనా నువ్వు? ఐఎమ్ రియలీ సారీ సార్. నన్ను క్షమించాలి మీరు. అయ్యో లేకు బాబు. లేదు సార్, దిద్దుకోలేని తప్పు చేసేశాను. బ్రతుకున్నంత కాలం బాధపడేలా చేశాడు వీడు. ఒకవైపు కొడుకు పెళ్లి చేస్తూ అబద్ధం ఆడుతున్నది కాకుండా ఇంకోవైపు తండ్రి చనిపోయాడని చెప్పుకుంటూ తిరుగుతున్నాడంటే ఏం చేయాలి సార్ ఇతను? ఈజ్ అ డిస్గస్టింగ్ మ్యాన్. పైనున్న మా నాన్నగారి బ్లెస్సింగ్స్ వల్లే ఇలాంటి నీచుడు గురించి ముందే తెలిసేలా చేశాడు. బాబు, అంత మాట నాకు. వాడు అలాంటోడు కాదు, కానీ ఎందుకు అలా చేశాడు? సార్ ప్లీజ్ ఏం చెప్పకండి, కానీ వీడిని మాత్రం క్షమించకండి సార్. గాడ్ ఫార్బిడ్ మీ ఒంట్లో క్యాన్సర్ ఉన్నా పర్లేదు సార్, తగ్గిపోతుందేమో. కానీ ఇంట్లో ఇలాంటి కొడుకుంటే మాత్రం చాలా చాలా పెద్ద ప్రమాదం సార్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మీరు బ్రతకాలి సార్, బాగుండాలి. రియల్లీ సారీ సార్, వన్స్ అగైన్. ఉంటానండి. Hey, Sai. Could you drop me to the airport, please? Please come, sir. లే, నిజంగా లోపల ఆయన ఉన్నట్టు తెలియదురా. నీకో నమస్కారం నాన్న. నువ్వు ఇలా రోజులు వారాలు పెంచుకుంటూ సాధించింది ఏంటో తెలుసా? నీ కొడుకు పతనాన్ని, నా డౌన్ ఫాల్ ని. ఇన్ని రోజులుగా కష్టపడి సంపాదించుకున్న పేరు పరువు ఒక్కసారి జీరో చేసావు. ఎక్కడ మొదలెట్టానో మళ్ళీ ఎక్కడ తెచ్చేసావు. వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నా కావాలని లోపలికొచ్చి నన్ను ఎదవం చేసావు ఆయన ముందు. అయ్యే ఏంటి అలా చూస్తున్నావు? బిగినింగ్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను నిన్ను. నా కొడుకుని ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి యుఎస్ నుండి నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చేలా చేశావు. వాడి పెళ్లి కూడా నా చేతుల్లో లేకుండా చేశావు. నీ పిల్లల పెళ్లిళ్ళు చేసావుగా, చాలదా? మళ్ళీ వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా చేయాలా? అసలు పెద్దోళ్ళు అయ్యాక పోవడం సహజం. ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్. అంత ఒక చిన్న మ్యాటర్ ని అదేదో చాలా సీరియస్ విషయంలా బ్లోప్ చేసేసి మళ్ళీ దానికి ఒక సెలబ్రేషన్ లాగా ప్రతిరోజు పండగలా చేయడం ఏంటిదంతా? చేసుకున్న పండగలన్నీ చాలా 70 ఏళ్ళ నుండి మళ్ళీ ఆఖరి రోజుల్లో కూడా కాలయ్యండి.
మీ అందరికీ విషయం తెలుసా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామో అని భయంతో మనందరినీ ఇక్కడే లాక్ చేయడానికి నా కొడుకుతో కలిసి రిటర్న్ గిఫ్ట్ వంకాయ అని వాడి చేత అబద్ధాలు చెప్పించి ఆపించేసి పెళ్లిళ్ళని పండగలని పూజలని ఈ చుట్టూ తిప్పించుకున్నాడు. నాన్న పోతున్నాడు కదా అని మేము వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు నాన్న మాకు. నాకు డౌట్, ఎక్కడికన్నా వెళ్ళాలంటే నిమిషం అటు ఇటు కాకుండా కరెక్ట్ టైంకి వెళ్ళిపోతావు కదా, మరి ఈసారి ఏమైంది టైమింగ్? What is this? I mean, what is this? ఏం చెప్పవే నాన్న? ఏ నోట్లో మాటలు రావట్లేదా? గాయత్రి, ఆగండి. దయచేసి నన్నేమనకండ్రా. గొంతు తడారిపోతుంది, గుండె ఆగిపోతానంటుంది. ఇంకొక మాట మాట్లాడినా మరో మాట వినడానికి ఉండనేమో. మీరంతా వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి. మళ్ళీ 10 నిమిషాలు ఆగితే ఇంకో 10 రోజులు ఆగిపోవాల్సి ఉంటుందేమో. నా మాట విని వెళ్ళిపోండి. సర్లే, అదంత మామూలుగా పోయే ప్రాణమా? పదండి నీళ్ళు తీస్తామని నాక తప్పించుకుంటున్నారు. ఎన్ని చూడలేదు ఇలాంటి నాటకాలు. ఇలాగానే వచ్చేసారు. బై ద వే, మీ తాతగారికి మీ నాన్న ఏ పని చేసి గొప్ప కొడుకు అని నిరూపించుకున్నాడో, నువ్వు అంతకన్నా అద్భుతమైన పని చేసి ఆయన్ని మించిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోవాలి. నాన్న, అది తాత. అర్థమైందిలే, నాన్న పోయారు. నేను రాలేనురా.
24 hours నిద్ర లేకుండా జర్నీ చేసి విపరీతమైన బ్యాక్ పెయిన్ అది ఇప్పుడు మళ్ళీ రావాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేసిన పనికి ఆ దామోదర్ ఏం చేస్తాడో చూడాలి. ఏవేవో మెయిల్స్ వస్తున్నాయి, ఇప్పుడు అది సెట్ చేయాలి. అయ్యో అదేంటండి, పెద్ద కొడుకుగా మీరు కదా కర్మకాండ చేయాల్సింది. అది రూలే, కంపల్సరీ ఏం కాదు. కానీ కుదరనప్పుడు ఏం చేస్తాం, ఆల్టర్నేట్ చూసుకుంటాం. ఎవరన్నా పోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఆయన వైపు నుంచి ఆలోచన చూస్తే నువ్వు చేయడమే కరెక్ట్ రా. తాతకు నువ్వు అంటేనే చాలా ఇష్టం, నువ్వే చెయ్యి. అన్నే చెప్పినట్టు నువ్వే ఆ మొత్తం కార్యక్రమాలన్నీ చూసుకోరా. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాను, పెండింగ్ వర్క్ బీభత్సంగా ఉంది. ఇప్పుడు నేను లీవ్ అడిగాను అనుకో, దిల్ జస్ట్ ఫైర్ మీ. సో దినం అప్పుడు వచ్చి జాయిన్ అవుతాంలే. కొడుకులు లేకుండా కూతుర్ని వచ్చి మాత్రం ఏం చేస్తాను చెప్పు? ఏడవడం తప్ప. నేను కదలాలంటే నలుగురు రావాలి. ఆయన పొద్దున్నెళ్తే రాత్రి కానీ రావట్లేదు. పిల్లల్ని వదిలేసి రావడం చాలా కష్టం రా. మేం లేమనుకుని నువ్వే కాని చేసే. ఏ కారణాలు వాళ్ళకే ఉంటాయా, మాకుండవా? వారం రోజులు అక్కడికి వచ్చి 4 రోజులు వెనకబడిపోయాం. ఆయన మొహం చూడ్డానికి మా ఆయన పెద్దగా ఇష్టపడడం లేదు. ఈ ముక్క మీ బాబాయ్ కాదు, నేనే చెప్తున్నాను. ఏంటి చూస్తున్నారు? సర్దండి. నీళ్లు తేడా చేసి గొంతు కూడా పోయింది. హలో అంకుల్. ఎరా అంత్యక్రియలు అయ్యి బాగా జరిగాయా? బానే జరిగాయి అంకుల్. మేము రాలేదని ఆడ కోపం అనుకుంటా. ఫ్యామిలీ గ్రూప్ లో పిక్స్ కూడా పెట్టలేదు. ఆడ బాబాయ్ వాళ్ళు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. మాకు మాత్రం బాధ ఉండదంటావా ఏంటి? ఏం చేస్తాం, ఎన్నిసార్లు వచ్చి వెళ్తాం. దిగ్గానే పోతే వెంటనే వచ్చేయడానికి ఇదను పక్కన ఉందా 15 minutes జర్నీయా? అసలు ఎందుకు చేశారు అంకుల్ ఫోన్ మీరు? ఇవాళ దినం కార్యక్రమాలు అనుకుంటా, ఈ పిండ ప్రధానం ఏ ఉంటాయిగా. నువ్వు ఆ వీడియో కాల్ చేసి మాకు చూపించు. మేము కాన్ఫరెన్స్ లోకి వస్తాం, అందరం పార్టిసిపేట్ చేసినట్టు ఉంటది. నాన్న కూడా సాటిస్ఫై అవుతారు. ఓకే అంకుల్. రండి, అందరూ ఆన్లైన్ లో ఉన్నారు. అంకుల్ అందరూ వచ్చేసారు కదా? ఫోటోలు పెట్టేవేంట్రా? నీకేమన్నా మతిపోయిందా? పోయింది మతి కాదు నాన్న, మీరు బతుకునుకో మీ నాన్నకు మీరు ఇచ్చిన గౌరవం మా నాన్నకో నేను ఇవ్వాలి కదా. మీ నాన్నగారికి కావాలంటే ఆ గౌరవాలు ఇచ్చుకో, కానీ నా ఫోటోగ్రాఫ్ తీరా అక్కడి నుంచి. ఏంటి తీసేది? దీనికే ఇంత పానిక్ అయిపోతే రేపు మీ సమాధులు కట్టిస్తున్నా. నీలాగా డమ్మీ కాదు బాబాయ్, కాంక్రీట్ తో క్రేన్ తో లేపినా లెగనంత స్ట్రాంగ్ గా. ఒరే అత్తన్ రా, తప్పురా అలా చేయడం. నేనేం చేశాను అత్త? నువ్వు చెప్పిందే కదా మేము లేనట్టే కానిచ్చామని. మీరు లేరంటే ఎవరు నమ్మట్లా. అందుకే ఫ్లైట్ యాక్సిడెంట్ లో మొత్తం ఫ్యామిలీ పోయారంటే నమ్మేశారు. ఏం చిన్న బాబాయ్, ఇప్పుడు చెప్పు పిన్ని మాట్లాడమని. నువ్వు ఎలాగో మాట్లాడవు కదా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? స్టాప్ ఇట్ రా యు బ్లడీ ఇడియట్. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? పూజలో ఉన్నా కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాను. ఇంకో 2 రోజుల్లో మీ సమాధుల దగ్గర సంతాప్ సభ పెట్టి మీ చావుని స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా. స్టాప్ ఇట్ మ్యాన్. దమ్ముంటే మీరే వచ్చి ఆపండి. ఇంకెక్కువసేపు ఫోన్ లో మాట్లాడితే మీ పిండాలు మీకే పెట్టాల్సి వస్తుంది డైరెక్ట్ గా. ఏంటి మళ్ళీ వెళ్ళిపోతామనా? మనమేం వెళ్ళక్కర్లేదు, ఏం చేసుకుంటారో చేసుకొని. నాన్న చచ్చిపోతే వెళ్ళడం లేదు, నేను పోతే కూడా రావా?
ఛీ! ఏవండి మీ సమాధులు ఎక్కడా? ఏ అంటే మా సమాధులు చూడడానికి తెగ ఆరాటపడిపోతున్నావు? బ్లడీ హెల్ అనియా వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇవాళ ఆటో ఆటో తెలిసేద్దాం. చేతిలో గొడవలు చూస్తుంటే ఇప్పుడు నిజంగా చంపి మీ సమాధులు మీ మీదే కట్టించేలా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. ఏంటి అందరు కట్టకట్టుకుని టైంకి దిగిపోయారు? మీ నాన్న చనిపోతున్నాడంటే అడ్డొచ్చిన అడ్డమైన రీజన్ లో మీ చావు దగ్గరికి వచ్చేసరికి అడ్డు రాలేదా మీకు? చావు మీ దాకొస్తే ప్లానింగ్లు స్కెడ్యూల్ క్లారిటీలతో పని లేదనమాట. ఇక్కడ ఫోటోలకి దండేగానే అక్కడ ఫ్లైట్ ఎక్కేశారు. ఎంత ప్రేమ మీ ప్రాణం అంటే మీకు? నానా ఏంట్రా ఇదంతా? అదే నాన్న నాకు అర్థం కావట్లేదు. ఇంత కోపంలో కూడా నన్ను ఎంతో ముద్దుగా నాన్న నాన్న అని పిలుస్తున్నావే, మరి మీ నాన్న మీద ఎందుకు అంత ప్రేమ చూపించట్లేదు నువ్వు? ఆయన ప్రాణం అంటే అంత చులకనా మీ అందరికి? పొద్దున్న లేచినప్పటి నుంచి పని 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 అని డబ్బు వెనకాల పరిగెత్తి 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 ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయారు మీరందరూ. మీ పేరెంట్స్ ప్రాణాన్ని కూడా మీ పనుల్లో కలిపేసి వాళ్ళు పోతే బాగుండు మన హ్యాపీగా వెళ్లి పని చేసుకొచ్చిన ఒక మెంటల్ సిక్ స్టేట్ లో ఉన్నారంటే ఏం చేయాలి చెప్పండి మిమ్మల్ని అందరినీ? చంపకుండా ఓకేరా, మా నాన్న గొప్పోడే. అయినంత మాత్రాన మా పనులు మానేసుకొని నాన్న భజన చేసుకుంటూ ఆయన పక్కనే ఉంటే మా ఉద్యోగాలపై మేము రోడ్డు మీదకి వచ్చేసేయాలి. బాబాయ్, జాబ్ పోతే ఇంకోటి ఉంటుంది, ప్రాజెక్ట్ పోతే ఇంకోటి వస్తుంది, ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది. మరి తండ్రి చనిపోతే ఇంకో ఆల్టర్నేట్ లేదు, రాదు, ఉండదు. అసలు జాబ్ కెరీర్ అని చెప్పేసి ఓ గింజుకుంటున్నారే, అది మీకు ఇచ్చింది ఎవరు? దానికి అసలు ఫౌండేషన్ వేసింది ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఊరళ్ళకి ముందర ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచిస్తే మీ తప్పులంటే మీకే తెలుస్తాయి. చిన్న పిల్లాళ్ళ ఎప్పుడు నీ వెనకాలే తిరుగుతుంటాడా మీ నాన్న? ఎలా ఆఫర్ లెటరా? సాఫ్ట్వేర్ జాబ్ రా. మన బ్రహ్మాజీ వాళ్ళ అన్నయ్య కంపెనీలో కష్టపడి సంపాదించా. ఇంకా అమెరికా. నిన్ను వదిలేళ్ళ ఇష్టం లేదని చెప్పాను కదా నాన్న. రే, నా మీద ఇష్టం ప్రేమ ఎక్కడికి వెళ్తాయి? ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. అలాగని నువ్వు కూడా ఇలాగే ఉంటానంటే ఎలా? ఆ సంఖ్యకాడి కింద నీ తోడు లేకుండా నడవడం కూడా చేతకాన్ని పరిగెత్తమంటున్నా, పడిపోతే. రే, పట్టుకోవడానికి నీకు నాన్నున్నాడు కదరా. నేను కష్టపడి ఈయన ఒప్పించి పొలం అమ్మితే మేము అమ్మడం లేదని డబ్బులు తిరిగి చేసేవట్ట కదా నువ్వు. మీరు ఎందుకు అమ్ముతున్నారో నాకు తెలుసు. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడం లేదు మిమ్మల్ని వదిలి. ఎక్కడికి వెళ్ళిపోతావురా నా మనసు దాటి? ఇలా తలుచుకుంటే అలా వస్తావు రోజు. అలాంటిది ఇక్కడ తలుచుకుంటే అక్కడి నుంచి ఫోన్ చేయలేవా? పరిగెత్తుకుంటూ రాలేవా? వాళ్ళని చూడరా, ఇలా జీవితాంతం ట్యూషన్లు చెప్పుకుంటూ వాళ్ళకి అన్యాయం చేస్తావా? వెళ్ళరా, నా మాట విను. మంచి సంబంధం తల్లి. ఎంత మంచి సంబంధమైనా నీ నుంచి దూరంగా ఉంచేది నాకొద్దు నాన్న. అమ్మ పోయే ముందు నాతోనే చెప్పింది, నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అమ్మ నాతో కూడా చెప్పింది అలాగే, నా కూతుర్ని మంచోడి చేతిలో పెట్టమని. అదిగో తెచ్చాను, చేసుకో. బంగారం లాంటోడు. నా కూతుర్ని చూడాలనుంది అని ఇలా ఫోన్ చేస్తే అలా పంపుతాడు. ఆయన పంపకపోయినా నేను మీ దగ్గరకు వచ్చేస్తాను నాన్న.
రండమ్మా ఎక్కండి. మావయ్య గారు చాలా భయంగా ఉంది మావయ్య గారు. అదేంట్రా, వాడికి నోరు లేదని నిన్నిచ్చి చేశాను కదా, నువ్వు కూడా భయపడితేలా? అయినా బావగారు పిల్లలందరినీ పంపించేశారు, వీళ్ళు కూడా వెళ్ళిపోతే ఎలా? వీళ్ళన్నా ఉంటే మీకు తోడుగా. మన తోడు కోసం వాళ్ళ ఎదుగుదల ఎలా ఆపేస్తాం? అయినా బొటన వేలు మిగిలిన వేళ్లు బలంగా ఉంటే సరిపోద్దా? చిటికిన వేలు కూడా నా చేతికి మొలిచిందేగా, దానికి దారి చూపించాల్సిందే నేనే కదా. అంత ప్రేమించారుగా మీ నాన్నే, మరి పెళ్ళయ్యాక ఫ్యామిలీ వచ్చాక ఊరు దాటాక పెళ్ళం పిల్లలు మీ పనుల మీద ఎందుకు షిఫ్ట్ చేశారు? మీరు ప్రేమను ఎక్కడన్నా పంచాలి గాని షిఫ్ట్ చేయకూడదు కదా. యాజ్ అ ఫాదర్ గా మీరు మమ్మల్ని అంత ప్రేమిస్తున్నారు కాబట్టి మేము కూడా మా పిల్లల్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాం. బట్ మీ నాన్నకి కొడుకులుగా కూతుళ్ళుగా మీరేం చేస్తున్నారు? మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవాలి చెప్పండి? మీరు మీ నాన్నని చూసిన దానికంటే మేము మిమ్మల్ని ఇంకా దారుణంగా చూస్తాం. ఇలాగే లోన్లీనెస్ అనే క్యాన్సర్ నిచ్చి అప్పుడు తెలుస్తుంది పిల్లలు దూరం అయిపోయాక వస్తున్నావంటే ఎలా ఉంటుంది, రావట్లేదంటే ఎలా ఉంటుంది. చనిపోతున్నామని బెడ్ మీద నుండి కబురు పంపిస్తే ఆఖరి చూపుని చివరి నిమిషం వచ్చి చూస్తానంటే సీరియల్స్ తో కాలక్షేపం చేస్తూ నలుగురు నేసుకుని అరుగుల మీద గడుపుతూ ఓపిక లేక తోడు రాక ఒంటరిగా బ్రతకలేక చావు కోసం ఎదురు చూస్తూ 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 చస్తూ అప్పుడు మీరు చేసిన పని మీకే ఎదురొచ్చినప్పుడు యాజ్ ఎ కొడుకు మీ క్యారెక్టర్ మాకేం నేర్పిందో మీకే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కొడుకైనా తండ్రి అవ్వాల్సిందే, తాతగా మారాల్సిందే. ఖచ్చితంగా ఆ రోజుని మీరు నేను ఫేస్ చేయాల్సిందే. బికాస్ ఇట్స్ అ సర్కిల్, దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయినా ప్రతి మనిషి 60 ఏళ్ళు దాటాక పెద్దరికం వచ్చాక చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తారంట. అంటే మీకు తెలియకుండానే మీ తండ్రి మీ కొడుకు అవుతున్నాడు. అప్పుడు మీ పేరెంట్స్ మీ పిల్లలతో సమానంగా ట్రీట్ చేయగలిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి. నాకు తెలిసి మీరు మిస్ అయ్యేది మీ తండ్రిని కాదు, మీ పెద్ద కొడుకుని. ఎక్కడికి? తప్పు చేసా క్షమించు అని అడిగే స్థాయి కూడా దాటిపోయినరా. ఇంకెప్పుడు నీకు కనబడను. నేను ఇక్కడికి వచ్చింది మా నాన్న క్యారెక్టర్ ని కరెక్ట్ చేయడానికి, కంప్లీట్ గా ఎరేజ్ చేయడానికి కాదు. ఒరే నీ చెప్పదా కొట్రా, మా అందరికి బుద్ధి వస్తుంది. కొడితే మీ నాన్న ఊరుకుంటాడు అత్త? ఏంట్రా ఏమన్నా? ఏం తాత వెళ్ళిపోతున్నావు బాధపడి? సరే వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు పక్కనుండరా, నవ్వుతూ వెళ్ళిపోతా అన్నావు కదా, అట్లీస్ట్ అదనా చెయ్యి. లెగవా? సరే తీసుకెళ్ళిపో తాత, నీతో పాటు నీ జ్ఞాపకాల్ని కూడా. ఇదిగో, నిన్ను వదిలి ఉండడం కంటే వీటిని మొయ్యడమే చాలా కష్టంగా ఉంది. టీచర్, ఫాదర్స్ డే రోజు నాన్నకి ఇష్టమైన పని చేయమన్నారు. నేను ఆయనతో ఉండడం ఆయనకి చాలా ఇష్టం, అందుకే నేను ఈ రోజంతా నాన్నతోనే ఉంటా. ఎన్నడో తను కన్నవే కనులు దాచిన కనవివే, నిదరలో ఒదిగున్నవే ఎదిగి ఎదురవుతున్నవే, తాను గడిపిన మధుర క్షణములు మరల దొరికిన వేళగా, తాను నడిచిన అడుగు జాడలి తనను నడిపే వేడుక, వెళ్ళి విరిసి ఉగాదిగా పరవశించిన పండుగ, అలసి ఆగదు బతుకు పయనము తెలుసుకో అంటున్న తడతడ వెలుగుల అస్తమించని భాను తేజమిది, దిశలలో విస్తరించిన ప్రాణగానమిది.
చేతికర్ర కావాలరా. మేమున్నాగా. నడు నాన్న. పద నాన్నా. మేమున్నాం పద నాన్న. ఈ రఘురామయ్య ఎప్పుడు చనిపోతాడో తెలియదు కానీ వెళ్లిపోయే రోజు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆనందంగానే వెళ్తాడు. మనకి బుడిబుడి అడుగులు వేయించిన అమ్మా నాన్న